హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో వచ్చామన్నమాట. ఇవాళ వీడియో స్పెషల్ ఏంటంటే మేము వెల్లూరులో శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారి టెంపుల్, గోల్డెన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. చాలా ఏళ్ళు అయిపోయింది. మేము చిన్నప్పుడు ఎప్పుడో విజిట్ చేసాం ఆ టెంపుల్. శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో గర్భగుడిలో కూర్చొని అర్చన చేయించుకొని స్వర్ణ పుష్ప అర్చన చేయించుకున్నాక మాకు పంతులు గారు ఏమిచ్చారంటే స్వర్ణ పుష్పం ఇచ్చారు. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. సో మేమైతే 5,000 రూపీస్ టికెట్ తీసుకున్నాము మా ఫ్యామిలీ మొత్తంకి. గర్భగుడిలో కూర్చొనేసి మంచిగా మా గోత్రనామాలు తీసుకొని అర్చన చేశారనమాట. స్వర్ణ పుష్ప అర్చన, గోల్డెన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, గోల్డ్ పూలతో అర్చన చేస్తారనమాట అమ్మవారికి. అది అయిపోయాక దీంతో పాటు మాకు ఈ కిట్ కూడా ఇచ్చారనమాట. సో ఇవన్నీ ఏమున్నాయో ఓపెన్ చేసి 1 by 1 చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఇలా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను నేను. ఇది పూజ రూమ్లో పెట్టుకుంటాను. సో ఈ బ్యాగ్లో ఏముందో చూద్దాం. ఫస్ట్ అయితే పూలు ఇచ్చారనమాట. శక్తి అమ్మ అండ్ నారాయణి అమ్మవారి ఫోటో ఉంది. ఒక చిన్న ఫోటో కూడా ఇచ్చారు. తామర పూలు ఇచ్చారు, 2 ఇచ్చారు. ఒక పండు కూడా ఇచ్చారు గైస్. ఒక ప్లేట్. ఇవన్నీ విభూతి కుంకుమ అన్నమాట. కుంకుమ విభూతి ప్యాకెట్స్ అయితే చాలా వచ్చాయి. ఒక 6-7 వచ్చాయి దీంట్లో. లోటస్ అయితే 2 ఇచ్చారు. 2 లోటస్ ఇచ్చారు. అండ్ చేతికి కట్టుకోవడానికి అనుకుంటా ఇవి ఒక 4 ఇచ్చారు. మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, పిల్లలు 2 మేము 4 ఇచ్చారనమాట. ఇవి కుంకుమ విభూతి ఇలా ప్యాకెట్స్ చాలా వచ్చాయి. అండ్ ఇది ప్రసాదం ఇచ్చారు. బర్ఫీ టైప్ ఉంది ప్రసాదం. కొంచెం మైసూర్ పాక్ టైప్ ఏదో ఉంది. ఇది పిల్లలకి మెడలో వేయడానికి అనుకుంటా. అవి 2 ఇచ్చారు పిల్లలకి మెడలో వేయడానికి. అమ్మవారు ఉన్నారు దీనిపైన. బ్యాంగిల్స్ ఇచ్చారు. మళ్ళీ కుంకుమ, పసుపు కొమ్మ ఇచ్చారు. 1 more విభూతి. సో లోపల గర్భగుడిలో కూర్చొని పూజ అయ్యాక ఈ కిట్ మొత్తం ఇచ్చారనమాట. తర్వాత బయటికి వచ్చాక 70 kgs అమ్మవారి విగ్రహం పైన మనతో అభిషేకం చేపిస్తారనమాట. రాగి చెంబులో వాటర్ ఇచ్చి అభిషేకం చేపిస్తారు. అక్కడ కూడా ఒక కిట్ ఇచ్చారనమాట. ఇందులో ఏమున్నాయో చూద్దాము. ఇందులో ఈ అమ్మవారు ప్యూర్ గోల్డ్ గైస్, 70 kgs అమ్మవారి ఫోటో అనమాట. ఇది ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారు. తులసిమాల. ఇక్కడ కూడా కుంకుమ అండ్ విభూతి ప్యాకెట్స్ చాలా ఇచ్చారు. అభిషేకం నీళ్ళు, అమ్మవారికి అభిషేకం చేస్తాం కదా ఆ వాటర్ బాటిల్ అనమాట. ఇక్కడ ఒక దారం ఇచ్చారు. సో దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. మేము అక్కడే అన్నప్రసాదం భోజనం తీసుకున్నాం అనమాట. రిటర్న్ ఇప్పుడు తిరుపతికి మళ్ళీ రూమ్కి వచ్చేసేసరికి 5:30 అయిపోయింది ఈవినింగ్. సో వెల్లూరు నుంచి తిరుపతి అయితే వచ్చేసాం అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి కిందికి వెళ్ళి కొంచెం టీ తాగేసి రూమ్కి వచ్చి రిలాక్స్ అవ్వడమే. సో నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. మీకు ఆ ప్రసాదం కిట్ వీడియో చూపించే గ్యాప్ అండ్ నేను ఫ్రెష్ అప్ అయ్యే గ్యాప్లో పిల్లలు మా హస్బెండ్ ఆల్రెడీ కిందికి వెళ్ళేసి ఆర్డర్ చెప్తామన్నారు. సో లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ స్నాక్స్.